బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న అత్తగారు శారదని కోడలు అనామిక కోపంగా చూస్తూ ఉంటుంది. శారదా కొడుకు రమేష్, భర్త ప్రసాద్ మౌనంగా ఉంటారు. అనామిక ఆవేశంతో గట్టిగా, ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఎక్కడా నాకు కనిపించొద్దు, వెళ్ళండి అని గట్టిగా అరిచింది. కన్నీళ్లతో శారద, కొంచెం నేను చెప్పేది కూడా వినిపించుకోకోళ్ళ. డబ్బులు దొంగతనం నేను చేయలేదు. ఆయన నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా చెప్పు? మర్చిపోయినట్టున్నారు, ఈ ఇల్లు నా పేరు మీద ఎప్పుడో రాశారు. ఇప్పుడు ఇది నా ఇల్లు. నేను, నా భర్త, నా తమ్ముడు చరణ్ ఇక్కడే ఉంటాం. మీరు మావే వెళ్ళిపోండి. చాలా సంతోషం కోళ్ళ. నన్ను కూడా ఇక్కడ ఉండవని చెప్పకుండా నా భార్యతో పాటు వెళ్ళమని చెప్పావు. భార్యాభర్తల బంధంలో ఎక్కడున్నా ఇద్దరు కలిసే ఉండాలి. అది పూరిల్లు కావచ్చు, ఇలాంటి గొప్పిల్లు కావచ్చు. పద శారదా, నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. మనిద్దరికీ ఆ దేవుడే ఉన్నాడు. మీరాగండి, నేను ఒకసారి కోడలతోటి మాట్లాడతాను. నన్ను కోడలని పిలవకండి. అలా మీకు అత్తనని చెప్పుకుంటే తమరికి గొప్పగా ఉంటదేమో గాని దొంగ అత్త శారదా కోడలని చెప్పుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరోసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోండని గట్టిగా చెప్పకముందే మీరు బయలుదేరితే మంచిది. అది కాదు బాబు, నీ భార్య చెప్పిన మాట విన్నావు, సంతోషం. భార్య మాట భర్త తినాలి. కానీ బాబు, ఒక్కసారైనా తల్లి మాట కూడా వినాలిగా. అనామిక చెప్తుంది కదా నాన్న, ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి. డబ్బులు కావాలంటే నేను ఇచ్చేవాని కదమ్మా, దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు అని రమేష్ కూడా అనగానే తమ కడుపున పుట్టిన కొడుకు కూడా తమ మాటల్ని నమ్మటం లేదని శారదాప్రసాదులకు చాలా బాధేసింది. బాబు రమేషు, ఎందుకు నాన్నా? అమ్మ దొంగతనం చేసింది, వెళ్ళండి. శారదాప్రసాదులు కన్నీళ్లతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రమేష్ కారులో వెళ్ళిపోయాడు. శారదాప్రసాదులు ఒక చిన్న ఇంట్లో కాపురం పెట్టారు. చేతనైన పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఏంటి శారదా నువ్వు చెప్పేది? మనం వద్దని ఇంట్లో నుంచి గెంటేసిన కోడలింట్లో నువ్వు పని మనిషిగా చేరతావా? చేరతాననే కదా మీకు చెప్పేది. నాకు మాత్రం ఏమాత్రం ఇష్టం లేదు శారదా. మొదటిసారి మీకు ఇష్టం లేని పని చేస్తున్నా, నన్ను మన్నించండి. అది కాదు శారదా, నిన్ను చూస్తేనే మన కోడలు అనామిక తారా జువలాగా పైకి లాస్తుంది. అత్తగానికి అసలు గౌరవమే ఇవ్వదు, హీనంగా చూసింది, దారుణమైన మాటలనింది. చివరికి నువ్వు దొంగవని ముద్రేసి బయటకు పంపించింది. ఇట్టా చూడండి, మీరు చెప్పాలనుకున్న మాటలు అర్థమవుతున్నాయి. అత్తగా గౌరవించిన కోడలో పని మనిషిగా వెళ్తే ఏం విలువ చేతదని మీ బాధని నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. కానీ తప్పదు, నేను కోడలింట్లో పని మనిషిగా జాయిన్ అవుదామని ఎప్పుడో నిర్ణయించుకున్నానండి. కోడలు కావాలని నీతో అన్ని పనులు చేయిస్తుంది. ఉదయం 5 గంటలకే రమ్మని కోపంగా చెప్తుంది. రాత్రికి లేటుగా వెళ్ళమని వార్నింగ్ ఇచ్చుద్ది. కాళ్ళు ఏం చేసినా నేను భరించడానికి సిద్ధంగానే ఉన్నాను. నేనెందుకు పని మనిషిగా వెళ్తున్నానని అంటున్నాను. ఇప్పుడైతే మీకేం అర్థం అవదు. అర్థమైన రోజున శారద అంటే ఆ మాత్రం ఉంటదిలేనని మీరే నన్ను మెచ్చుకుంటారు. కొడుకు బాగు కోసం వెళ్తున్నావని నాకు అర్థమైంది శారదా. కానీ దయచేసి నా దారికి అడ్డుపడకండి. కోడలింట్లో పని మనిషి అత్తగా పేరు తెచ్చుకోవాలని నువ్వు అంతలా ఆశపడుతుంటే నేనెందుకు అడ్డుపడతాను శారదా? వెళ్ళు, కానీ జాగ్రత్తగా ఉండు. కోడలు ఏం చెప్పినా ఏ పని చెప్పినా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి చెయ్యి. అమ్మయ్య, ఏదో ఒకలా ఒప్పుకున్నారు. ఇక నేను వెళ్తున్నానండి. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను అనాలి శారదా. ఇక నీ కోసం చూసే ఓ ముసలి ప్రాణం ఉంటదని మర్చిపోబాకు, సరేనా? ఎంత మాట అన్నారండి. మిమ్మల్ని మర్చిపోతానా? మీరు నా గుండెల్లో ఉంటారు. తాలిబొట్టు రూపంలోనేగా. ఇక శారద బయలుదేరింది. అది అనామిక ఇల్లు. భర్త రమేషు, అనామిక తమ్ముడు చరణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఏవండి, పని మనిషిని చూడమని చెప్పాను కదా, చూసారా? నేను చేసేది మేనేజర్ జాబ్ అనామిక. పని మనుషుల కోసం తిరిగేంత టైం నాకుండదు. అయినా బేవర్స్గా తిరిగే మీ తమ్ముడున్నాడుగా, వాణ్ణే పెట్టుకో. ఎలాగూ బయట పని చేయటం రాదు, ఇంటి పనులైనా నేర్పించు, చేసుకుంటాడు అని చెప్పగానే చరణ్ కోపంగా చూశాడు. అక్క, ఇలా అయితే నేను టిఫిన్ చేయను, బయటకు వెళ్ళిపోతాను. ఏంటండి మీరు? తమ్ముడు, ఆయన మాటలే పట్టించుకోకు, నువ్వు తిను. నాకు ఈ టిఫిన్ వద్దు, ఈ ఇల్లు వద్దు, నేను ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చరణ్ టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతాడు. అనామిక కోపంగా, ఇప్పుడు చూడు, వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు అని అంటూ ఉండగా శారద నెమ్మదిగా ఇంట్లోకొచ్చింది. రమేష్ చూసి సంతోషపడ్డాడు. అనామిక ముఖం మాత్రం మాడిపోయింది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారు? కోపం తెచ్చుకోకండి అమ్మాయి గారు.
అని శారదనగానే అనామిక ఆశ్చర్యంగా చూసింది. అనామిక, నేను ఇప్పుడు అత్తగా రాలేదు. మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసింది. ఆ పనేదో నాకు ఇప్పిస్తారని వచ్చాను. అన్ని పనులు బాగా చేస్తాను. నన్ను నమ్మండి అమ్మాయి గారు అని చెప్పింది. ఆ మాట విని రమేష్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అనామిక మాత్రం తనలో తాను, ఓహో, కొడుకుని చూడకుండా ఉండలేని అత్తగారు పని మనిషిగా వచ్చింది. సరే, అవకాశం ఇద్దాం. అలాగైతే నేనేంటో వీళ్ళకి చూపిస్తాను. అనుకొని పైకి శారదతో ఇలా చెప్పింది. పని మనిషి చేయాల్సిన పనులన్నీ మీకు తెలుసు కదా? తెలుసు మేడం. ఈ పూట నుంచి పనిలో చేరిపోతాను. సరే ఆంటీ, వెళ్ళి నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వండి. ఇప్పుడే తీసుకొస్తాను అమ్మాయి గారు అని శారద వెళ్ళిపోయింది. అనామిక సోఫాలో కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత శారద కాకరకాయ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. అనామిక అది తాగి అయిష్టంగా ముఖం పెట్టింది. కోపంగా, ఏం జ్యూస్ తీసుకొచ్చారు? కాకరకాయల జ్యూస్ మేడం. ఇది తెమ్మని నేను చెప్పానా? మీరే కదా మేడం జ్యూస్ తెమ్మని చెప్పారు. ఫ్రిడ్జ్లో చూస్తే ఇయ్యే ఉన్నాయి. ఇటు జ్యూస్ తాగుతున్నారు కావచ్చని తీసుకొచ్చా. ఏం మేడం, బాగోలేదా? నీ ముఖంలో ఉంది. అయితే బాగుందన్నమాట. ఇంకో గ్లాస్ జ్యూస్ తీసుకురమ్మంటారా మేడం? ఈ జ్యూస్ వద్దు, ఏమొద్దు, వడలు చెయ్యి, వెళ్ళు అని చెప్పగానే శారద జ్యూస్ పట్టుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అనామిక టీవీ చూస్తూ ఉంటుంది. అరగంట తర్వాత శారద ఒక ట్రేలో చిన్న చిన్న కాగితపు పడవల్ని తీసుకొచ్చింది. అనామిక వాటిని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకు మేడం అంతా ఆశ్చర్యపోతున్నారు? మీరు ఓడలు చేయమని చెప్పారు కదా, అదేమో నాకు చేయడం రాదు. అందుకే ఇట్ట పడవలను చేసి తీసుకొచ్చాను. ఇక ఆడుకోండి. అయ్యో ఆంటీ, నేను చెప్పింది తినే వడలు చేయమని చెప్పాను. ఈ కాగితప్పు పడవలు కాదు. వెళ్ళి తినే వడలు చెయ్యండి, వెళ్ళండి. అట్టాగా అమ్మగారు, ఇంతకే వడలు ఎట్టాగుండాలో చెప్పలేదు. అదే మేడం గారు, మెత్తగా చెయ్యాలా, గట్టిగా చెయ్యాలా, బొగ్గులాగా చెయ్యాలా, లేదంటే మామూలుగానే చేయమంటారా? మీరు ఎట్టా కావాలో చెప్తే నేను అట్టా చేసి తీసుకొస్తాను అని చెప్పగానే అనామికకి చిరాకేసింది. ఎలా అంటే ఏం చెప్పాలా ఆంటీ? ఏదో ఒకలా చెయ్యి, వెళ్ళు. శారద నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఆంటీ, ఇస్త్రీ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. శారద గోడని ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. కారు తాళం కోసం అనామిక అటువైపుగా వచ్చింది. శారద చేస్తుంది చూడగానే కోపం వచ్చింది. ఆంటీ, ఏం చేస్తున్నారు? గోడని ఇస్త్రీ చేస్తున్నాను మేడం. గోడని ఇస్త్రీ చేయడం ఏంటండి? మేడం గారు, మీరు ఇస్త్రీ చేయమని చెప్పారు, కానీ ఏ చెయ్యాలో చెప్పలేదు కదా. నాకేమి ఇవ్వలేదు మీరు ఇస్త్రీ చేయమని. అందుకే గోడని ఇస్త్రీ చేస్తున్నాను అని చెప్పగానే అనామిక కళ్ళు తిరిగి కింద పడింది. మరొక రోజున రమేష్ అనామిక కలిసి మాట్లాడుకుంటూ ఉండగా శారదా ప్రసాదులు వచ్చారు. బావున్నావు నాన్న? అయ్యా రమేష్ సారు, అమ్మ అనామిక మేడం, ఈ ఇంటి యజమానురాలైన నా భార్య శారదని నేను దేవతలా చూసుకుంటే మీరు దొంగం చేశారు. అది తప్పు అని చెప్పడానికే ఇప్పుడు నేను నా భార్యను తీసుకొని వచ్చాను. ఇది చూడండి, ఇంటి దొంగ, డబ్బు దొంగ ఎవరో తెలుస్తుంది అని సెల్ ఫోన్ ఇచ్చాడు. రమేష్ అనామిక అందులో ఉన్న వీడియోని చూశారు. అనామిక తమ్ముడు బీరువాలో నుంచి డబ్బులు దొంగతనం చేస్తూ కనిపించాడు. చూశారు కదా, ఆ దొంగని గుర్తుపట్టారుగా. ఆ రోజు కూడా ఇదే జరిగింది బాబు. కానీ నీ భార్య నా భార్య మాట వినలేదు, తన తమ్ముడి మాటే వినింది. నిజం ఏనాటికైనా బయటపడుతుందని నమ్మకంతోనే నా భార్య ఇక్కడ పని మనిషిగా చేరింది. చరణ్ దొంగతనం చేస్తుండగా సెల్ ఫోన్లో రికార్డు చేసింది. మీ కళ్ళు తెరిపించింది. ఇంక పద శారద వెళ్దాం అని శారదను తీసుకుని ప్రసాద్ వెళ్తూ ఉండగా, అమ్మా నాన్న, మీరెక్కడికి వెళ్ళకండి. అనామికనే తన తమ్ముడితో కలిసి తన పుట్టింటికి వెళ్తుంది. ఇది మన ఇల్లు, మనం ఇక్కడే ఉందాం అని చెప్తుండగా చరణ్ ఇంట్లోకి వచ్చాడు. అనామికకి కోపం వచ్చింది. ఏం తమ్ముడురా నువ్వు? ఛీ, అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇస్తూనే ఉన్నాను కదా, అయినా దొంగతనం చేసావెందుకు? దేవతలాంటి మా అత్తయ్యని ఇంటి దొంగని చేసావు. పో ఇక్కడి నుంచి. నీ ముక్కు నాకు చూపించు మాకు. నువ్వు కూడా మీ తమ్ముడితో కలిసి వెళ్ళిపో అనామిక. నేను నీతో కాపురం చేయలేను. ఇంతకాలం నిన్ను బాధ పెట్టకూడదని నేనెంతో చేశాను, కానీ వాటిని నువ్వు నిలుపుకోలేదు. ఇక నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళిపో అని కోపంగా చెప్పగానే చరణ్ ఆవేశంగా వెళ్ళిపోయాడు. అనామిక మాత్రం వెళ్లకుండా శారద కాళ్ళు పట్టుకొని బాధగా, అత్తయ్య, నన్ను మన్నించండి. తోడబుట్టిన వాడి మీద ప్రేమ నన్ను గుడ్డిదాన్ని చేసింది, అహంకారిగా మార్చింది. స్వార్థంతో ఆలోచించాను, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇక నుంచి మనం కలిసే ఉందాం అని వేడుకుంటుంది. అందుకు శారద ఒప్పుకుంటుంది. సర్లే కోళ్ళ, వెళ్ళి వంట పనులు చూడు. అనామిక వెళ్ళిపోయింది. శారదంటే ఈ మాత్రం ఉంటుందిలే శారదా,
పని మనిషి అత్తగా ఎందుకు మారేవో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఇంక మనకి కష్టాలు రావు. అలా అత్తాకోడలు కలిసికట్టుగా ఉంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.